నమస్తే వీధుల స్వాగతం లక్ష్మ సమాజయుతం. ఏపూరు సోమన్న గారు తలపెట్టినటువంటి జ్ఞాన చైతన్య యాత్ర సెప్టెంబర్ 22 స్టార్ట్ అయ్యి జనవరి 2023 తారీఖు వరకు మరి ఎండ్ అయిపోయింది. జనవరి 5 తారీఖు రోజు బోడుప్పలో ఉన్నటువంటి తిరుమల పద్మావతి గార్డెన్లో మరి జ్ఞాన చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ మన V3 న్యూస్లో చూద్దాం. స్వేరో నెట్వర్క్ మిత్రులు, దాని అనుబంధ సంఘాల మిత్రులు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, అంబేద్కర్ సంఘాల మిత్రులకు, కళాకారులకు, ఉద్యమకారులకు పేరు పేరున ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు, డాక్టర్ పగిడిపాటి దేవయ్య గారికి, మిగతా మిత్రులందరికీ రంజిత్ తోఫీర్ గారికి, మా డాక్టర్ సాబ్ ఆదాం గారికి, మా ఇంకా మిగతా చాలా మంది పేరు పేరున ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బు డోలు చప్పుళ్లతో ఒక దర్వేడి మీరందరూ కూడా రేపు భవిష్యత్ ఉద్యమానికి ఎట్లనే అనాలి గ్రామాల్లో. ఇది జ్ఞాన యుద్ధం. ఏం యుద్ధం? జ్ఞాన యుద్ధం. ఈ జ్ఞాన యుద్ధాన్ని, ఈ జ్ఞాన విత్తనాలను స్వేరో నెట్వర్క్ అనే ఐడియాలజీ తెచ్చి దాన్ని విత్తనాలుగా నాటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ జ్ఞాన విత్తనాలు నాటిన స్వేరోలకు ముందుగా వందనాలు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. గురుకులాల్లో చదువుకున్నటువంటి బిడ్డలందరూ ఒకటై నిలబడ్డ మిత్రులారా మీకు వందనాలు. అక్కడ చైర్లు ఉన్నాయి, కూర్చోండి దయచేసి. 10 నుంచి 15-20 నిమిషాల్లో టోటల్ కార్యక్రమం అయిపోతుంది. సార్ మాట్లాడిన తర్వాత అయిపోతుంది. మీరందరూ కూర్చోండి. నిలబడ్డ వాళ్ళు చాలా ముందులో సైడ్ కూర్చోండి. అయితే ఈ 100 రోజులలో నాకు జరిగినటువంటి అనుభవాలు, తీపి గుర్తులు, చేదు గుర్తులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటినీ నేను మీ ముందు కొన్ని ఉంచదలుచుకున్నాను, కొన్ని చెప్పదలుచుకున్నాను. కొన్నిటిని భవిష్యత్తులో నేనేం చేయబోతున్నా విషయాన్ని కూడా నేను 5-10 నిమిషాల్లో మీకు వివరించి చెప్తాను. ఎక్కువ సమయం తీసుకోండి. ఎందుకంటే ఈ స్వేరో నెట్వర్క్ అనేటువంటి ఈ జెండాను రూపకల్పన చేసి, దాని లోగోను తయారు చేసి, దాని జెండా నిర్మాణం చేసి, కుటుంబాలను వదిలేసి వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగి నిర్మాణం చేసిన నిర్మాణ కర్తలారా మీకు వందనాలు చెప్తున్నారు. ఆ స్వేరోయిజం ఎట్లా పుట్టింది, ఎట్లా విస్తరించింది అనే దాని మీద ఒక పాట రాస్తున్నాను. ఆ పాటను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ తర్వాత ఈ ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర కమిటీ అనేది నాచారంలో నేను ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి సభకు అటెండ్ అయి ఆ సభలో నేను డిసైడ్ అయ్యాను. అప్పటికి డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ గారు మాకు పరిచయం లేదు. కానీ ఆ సభలో చెప్పారు, ఎవరు సార్ వాళ్ళ తమ్ముడు అని చెప్పారు. అప్పుడు పోయి ఆర్ట్ఫుల్గా అన్నా అని పోయాడు. నేను ఆ సభలో చెప్పదలుచుకున్న విషయం చెప్పాను. నేను ఈ జ్ఞాన యుద్ధం మొదలు పెట్టాలనుకుంటున్నాను. మహనీయుల జీవిత చరిత్రను గ్రామాల్లో చెప్పాలనుకుంటున్నాను. నేటి యువతరానికి నా పాట ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మనిషిగా పుట్టిన నేను
మనిషిగా పుట్టిన నేను భయపడి రూమ్లో దాక్కున్నా చనిపోతాను, ధైర్యంగా గర్జించి నిలబడ్డా చనిపోతాను. ఏం చేసినా మనిషి అనేవాడు చనిపోతాడు ఎప్పుడో ఒకసారి తప్పదు. కానీ మనిషిగా పుట్టిన నేను భవిష్యత్ తరాల కోసం నా సర్వీస్ ఎలా ఉపయోగపడాలి, నా పాట ఎలా ఉపయోగపడాలని ఆలోచించాను. ఇది ఎవరికో కూలిపోయే పాటగా అవుతుంది, పరాగోనికి కిరాయికి పాటకు పోయేటువంటి పాటగా మిగిలిన పాట యావత్తు జాతి గుండెల్లో రక్త నరనరాల్లో ఇమిడాలన్న పాట. అట్లా డిసైడ్ అయ్యి ఆలోచించాను. 20 సంవత్సరాలుగా కాలు గచ్చగట్టి డప్పేసుకొని వెలిశాలలో మొదలైన పాట, ఎల్లమ్మ గుడికాడ మర్రి చెట్టు కింద కూర్చొని డప్పు కొట్టుకుంటూ పాడిన పాట, ఇది యావత్తు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అభిమానులు సంపాదించుకుంది ఈ పాట. ఆ పాట ప్రయాణం చేయడానికి ఊపిరి పోసి పువ్వ పెట్టి కారం పొడి మెతుకులు ఒకనాడు పెట్టారు. కాకపోతే ఇప్పుడు మా వాళ్ళు బిర్యానీ పెడుతున్నారు. కారం పొడి మెతుకుల నుండి బిర్యానీ పెట్టిన వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. వాళ్ళ రుణాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. వాళ్ళకు తిరిగి నేనేమి ఇవ్వలేను, కానీ నా జీవితంలో ఎన్నడూ రాజీ పడకుండా మాత్రం ఈ జాతర కోసం పనిచేస్తానని మాత్రం చెప్పదలుచుకున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పాట పాడాను, కానీ అది నా జాతరకు ఉపయోగపడదు. నక్సలైట్ ఉద్యమాల కోసం పాట పాడాను, నా మీద 4 కేసులు పెట్టారు. మొన్న డిసెంబర్లో, పోయిన డిసెంబర్లో 15 సంవత్సరాలు తిరిగాను. పోయిన డిసెంబర్లో కొట్టివేశారు. బహుశా కేసుల్లో కూడా ఇళ్ళకి వచ్చేది సభకు. ఆన్సాక్ట్ పెట్టి కేసు పెట్టారు, అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఈ 5-6 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద గలవిప్పాడు. ఇవి ఏమి చేసినా నా జాతర కింద ప్రయోజనం చేకూరేది ఏం లేదు. ఎందుకంటే 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదు. ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలని అప్పుడు అనుకున్నాను. నేను భవిష్యత్ తరాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. భవిష్యత్ తరాన్ని తయారు చేయాలనుకుంటున్నాను కనుక నేను ఇప్పుడున్నటువంటి స్వేరో నెట్వర్క్ మిత్రులకు, దాని అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, జోనల్ అధికారులకు, గ్రామ మండల కమిటీ మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెప్తున్నాను. మీరు సహకరించిన సహకారం నా జీవితంలో మర్చిపోలేని సహకారం అందించారు. నా జీవితంలో మర్చిపోలేని సహకారం నాకు అందించారు. నాకు అడుగడుగునా మీరు అండగా నిలబడ్డారు. అడుగడుగున పూలతో స్వాగతం పలికారు. అడుగడుగున హారతి పట్టారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి మొదలై ఈ హైదరాబాద్ కు వచ్చేదాకా పేరు పేరున నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ అన్ని జిల్లాలకు వచ్చినటువంటి మీ అందరికీ నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు అందించిన సహకారానికి, మీరు పలికిన స్వాగతానికి నేను స్వేరో నెట్వర్క్, స్వేరో ఇజానికి ఒక నెలలో 25 రోజులు మీతో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక 5 రోజులు నన్ను వదిలేయాలి మీరు. ఇది నేను మాటలు చెప్పదలుచుకోలేదు. నేను మాటలు చెప్పే కళాకారుని అంతకంటే కాదు, వ్యక్తి బదిలీ చేసేటోని అంతకంటే కాదు. అనేక అవకాశాలు నా కాళ్ళకాడు కూర్చున్నాయంటే పక్కకు జరిపాను. నేను త్యాగాలు చేసే బిడ్డల కాళ్ళకాడు కూలిపోతాను. నేను త్యాగాలు చేసే వీరుల పాదాల కడిగిపోతాను. నేను అవన్నీ ఎవరినా నేను కొనలేను, ఎవడేం చేయలేడు. ఎందుకు చేయలేడు? నేను నమ్ముకున్న సిద్ధాంతం, నేను ఎంచుకున్న దారి ఇది ఒక పూల బాట, రాచబాట. నా తాతయ్య రాజ్యాంగం రాశాడు. ఎలా బతకాలో, ఎలా ఉండాలో నా తాతయ్య చెప్పాడు. ఒక్కసారి వెనుక తిరిగి నేను చూసుకుంటే చాలు. నేను కిరాయి నెల పరాయి కొంపలా పరాయి వాళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. నా ఎజెండా అంబేద్కర్ ఐడియాలజీ. నా ఎజెండా స్వేరోజమే. నా ఎజెండా ఈ సబ్బండ వర్గాల వరకు పాడమే తప్ప ఇంకో వేరే విషయమే లేదు. నెలలో 25 రోజులు నేను ఖచ్చితంగా గ్రామాలు తిరగడానికి డిసైడ్ అయ్యాను. నాకు 50 దాటిన తర్వాత నా కాళ్ళాడై, చేయలాడై, లేదా 60 పడితే ఇంకా ఆరోగ్యం సహకరించదు, 70 పెడితే ఇంకా వేరే సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్తో నేను చేయదలుచుకోలేదు. నా బాడీ ఏ రిపేర్ లేకుండా కరెక్ట్ ఉన్నప్పుడే నా పాటలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగిస్తాను. ఎప్పుడైతే రిపేర్కి వస్తుందో ఇంటికాడ కూర్చుంటాను. ఎప్పుడైతే రిపేర్కి వస్తుందో అప్పుడు ఇంటికాడ కూర్చుంటాను. ఎప్పుడైతే గట్టిగా ఉందో, ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అన్ని బరాబర్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ యుద్ధ నౌక అంటారు.
మీకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, నేను యుద్ధనాకనే, కానీ దానికి ఇంధనం పోసేది మీరే, అది మాత్రం మీరు మర్చిపోవాలి. ఒక్కసారి ఫోన్ ఎత్తడం మర్చిపోయిరా, ఒక్కసారి ఇంధనం పోసడం మర్చిపోయిరా, ఇది నడి రోడ్డు మీద ఆగుతుంది కనుక ఓడోడు వచ్చి కొట్టుపడేస్తాను. నేను చెప్తాను, అది మాత్రం చెప్తాను. నేను రెడీ కూడా మామూలు ఇంతమంది చలో అని నేను అంటాను, కానీ మీరు ఏంటో అక్కడ వదిలేసే ప్రయత్నాలు కానీ ఏంటో అక్కడ పనిచేసే ప్రయత్నాలు చేయొద్దు. అయితే ఈ యాత్ర ద్వారా నాకు మాత్రం ఒకటి అర్థమైంది, ఏ స్వేరో మిత్రుని నేను తప్పు పట్టను, ఏ స్వేరో మిత్రుడి మీద నేను అపనింద లేను, ఏ స్వేరో మిత్రుడి మీద నేను చేయను. ఎందుకు అంటే నేను కారం పొడి మెతుకులు తిని ఉద్యమాలు చేసిన నేను, అది నాకుంది. కారం పొడి మెతుకులు తిని ఉద్యమాల్లో దిగినోని కనుక ఆ అనుభవం నాకుంది కనుక ఇవన్నీ నాకు కొత్తగా చాలా పాత. అన్న ఈ రోడ్డు బాగలేదన్నారు, ఇట్లా పోతే అట్లా పోదామన్నారు, ఏం కాదు ఇట్లే పోదాం పా అన్న టైంకి ఏం తింటామో ఎట్లుంటామో ఇగో ఇది తినాలి అన్నారు, ఏం కాదు నాకు మంచిగా మీరు ఏది పెడితే అదే తింటా అన్న. ఏడ కూడా నేను ఇది కావాలి అది కావాలని నేను డిమాండ్ కానీ అట్లాంటిగా నేను పెట్టలేదు. కాకపోతే ఈ కల్చరల్ టీం నడపడానికి కానీ దీనికి ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని సార్లు మీ సేరో నెట్వర్క్ నేను ఇబ్బంది పెడితే క్షమించండి, కానీ నేను ఎవరిని కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నా మనసులో ఏమీ కూడా దాచుకొని ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ శరీరం యంగ్ వేసుకున్నాను, దీన్ని రేపటి వరకు మళ్ళీ వాటర్లో పెట్టి అటు వాచ్ చేసుకోవాలి, మళ్ళీ దొడుకోవాలి, దీన్ని పారేసుకోను. ఏ స్వేరో మిత్రుడిని నేను దూరం చేసుకోను, నేను ఏ స్వేరో దానికి దూరం కాను. ఆ స్పష్టత నాకుంది. అట్లే ఇండియా ప్రజాబంధు పార్టీ మిత్రులు ఒక్క మాట చెప్పగానే నోబుల్ గారు, డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారు, వాళ్ళ కమిటీ, రాజు ప్రకాష్ గారు, శైలజ గారు, ఇంకా మధు గారు, ఇంకా మిత్ర బృందం చాలా మంది ఉన్నారు, అరుణ్ కుమార్ గారు, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, షీబా గారు ఉన్నారు, వారు వచ్చారు. వీళ్ళందరూ కూడా నాకు మద్దతు పలికారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చారు, అంబేద్కర్ సంఘాల వారు వచ్చారు, వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారు. మొదటి రోజు అల్లంపూర్ పోగానే ఆ రాత్రి ఓ స్కూల్లో ఉంచారు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు. స్కూల్లో ఏర్పాటు చేశాడు, కళాకారులందరూ ఒకరు ఏర్పాటు చేశాడు, నాకు రూమ్ ఇచ్చాడన్నా మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని చెప్పాడు. వాస్తవానికి కొన్ని అనుకోకుండా కొన్ని వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఒక పసిపిల్లగాన్ని కాపాడాడు. నేను చాలా సంతోషపడ్డా. ప్రసన్న మీకు వందనాలు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేసుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సమన్వయ లోపాలు కానీ కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని జరగవచ్చు, కానీ ఏదేమైనా ఇంత దూరం వచ్చి ఈ ప్రయాణాన్ని సక్సెస్ కావడానికి కారకులైనటువంటి మీకు, ఈ జ్ఞానయాత్ర కమిటీకి నేను వందనాలు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రుణాన్ని. మీరు ఏమిచ్చినా నేను సమాజం కోసం మరింత పనిచేయడమే తప్ప మీకు నేను ఏమి ఇవ్వలేదు. నేను ముందుగానే చెప్తున్నాను, నేను 20 ఏళ్ళ ప్రయాణం జర్నీ చేయడానికి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది నాకు ఊపిరి పోశారు. ఆ ప్రజలకు తిరిగి నేను చెల్లించేది ఏంటంటే నా టైంను, నా టాలెంట్, నా దగ్గర డబ్బులు లేవు, నా టైం టాలెంట్ సేరోయిజానికి ఇస్తాను, నేను తిరుగుతాననే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నేను ఇంకో మాట చెప్తున్నాను స్వేరో నెట్వర్క్ మిత్రులకు, నేను ఉద్యమాల్లో నేర్చుకుంది ఒకటే పాఠం, నేను ఉద్యమాల్లో పోరుబాటులో నేర్చుకుంది ఒకటే పాఠం. పైసలు లేవు, డబ్బులు లేవని ఎప్పుడు బాధపడ్డా నాకు నవ్వు వస్తుంటారు. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం నాకు 4.5 కోట్ల రూపాయల అప్పు ఉంది. నాకు ఎందుకు ఇవ్వాలి? నా పాటలు వాళ్ళంతా మనిషికో రూపాయి ఇచ్చినా 4 కోట్ల రూపాయలు అయితే డబ్బుల కోసం నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అనుకుంటా ఎవరో ఒక్కరిస్తే నడవాలి, ఎవరో ఒక్కరిస్తే చేయాలని నేను ఎప్పుడు ఆలోచించాను. పైసల కోసం నేను ఆలోచించాను. నేను పని చేస్తాను, డబ్బాలే వస్తుంది, అన్నదే వస్తాయి. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మినోడు. మా తాత ముత్తాతో కోట్ల రూపాయలు సంపాదించి నువ్వు పోయి ప్రపంచం చెప్పలే. నేను నల్లగొండకు వచ్చిన తర్వాత రోజు లెక్క పెడుతున్నాను, ఇంకా 80 రోజులు ఉందా అనుకుంటున్నాను, ఇంకా 80 రోజులు ఉందా అనుకుంటున్నాను. నిజంగా పైసలు ఇచ్చిన డబ్బులు ఇచ్చి గతంలో కొన్ని కార్యక్రమాలకు, కొన్ని సంఘాలకు, కొన్ని పార్టీలకు పాటలు పాడినప్పుడు 1/2 అవర్ గంట సేపు నా టైం స్పెండ్ చేసి వేదిక దిగిపోయాను. స్వేరోయిజానికి పాట పాడుతున్నప్పుడు అన్నం తినబుద్ధి కాలే, ఆకలే కాలే, అన్నం 3 అవుతుందన్నా మీరు తినండి అన్నా కూడా ఆ విద్యార్థుల కళ్ళల్లో చూసుకుంటూ పాట పాడాను, ఆనందంగా గడిపాను తప్ప నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ కాలే. కానున్న భవిష్యత్తులో ఎప్పుడు కూడా అట్లా కష్టాల నుంచి వచ్చినటువంటి వాడిని, వెలివాడల మెతుకుల నుంచి వచ్చినటువంటి వాడిని, ఏ పూట కారం పూట మెతుకుల నుంచి వచ్చినటువంటి వాడిని. ఈ అనుభవాలన్నీ నాకు గుండె నిండా ఉన్నాయి. ఇవేవి నాకు కొత్తగా, కానీ నేను మాత్రం ఒక ఎజెండాను పెట్టుకున్నాను. నేను మాత్రం ఒక ఎజెండాను ముందుకు తీసుకుపోగలుగుతున్నాను. ఆ ఎజెండే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ IPS ఎజెండా.
ఆ ఎజెండే స్వేరోయిజం అనే ఎజెండా. ఈయన వందలాది మంది కళాకారులు ఉన్నారు. యాదగిరి, మన దిలీప్ అండ్ ప్రవీణ్, సీను, యాకన్న, మిగతా కళాకారులు అనుదీప్ వీళ్ళందరూ కూడా తిరిగారు. శ్రావణి కళాకారులందరూ, సతీష్ వీళ్ళందరూ కూడా వేదిక తిరిగారు. రవి వీళ్ళందరూ వచ్చారు, అందరూ తిరిగారు. వీళ్ళందరితో పాటు ఇప్పుడు పాట పాడిన మిత్రుడు రాంబాబుతో ఇంకా అనేక మంది కళాకారులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ పాట పాడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందో, ఏ పాట పాడితే అనేక మంది అమాయకులు పోయి తుపాకులు పట్టుకుని అడవులకు వెళ్ళి బలైపోయారో, ఏ పాటలు పాడితే సామాజిక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో పెళ్లిబిక్కాయో, ఆ పాటతోటే నేను జ్ఞాన యుద్ధం చేయాలనుకుంటున్నాను. నేను జ్ఞాన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాను. మనిషిగా పుట్టిన నేను పుట్టుక చావు నా చేతిలో లేదు, మధ్యలో నడిచే జీవితమే నా చేతిలో ఉంది. ఎవరి కోసం బతికామనేదే చరిత్ర రాయబడతాను. ఈ మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, ఆ సార్థకత గుర్తెరిగిన ఉంది. డాక్టర్ పసునూరన్న నిరంతరం ఈ కార్యక్రమానికి నాకు ఆయన అంటే మొన్న మాట్లాడి చెప్పారు, పసునూరి, ఆరూరి, ఏపూరి ఏంటిదన్నా ఈ మూడు అని అడిగాడు. నాకేమో అర్థం కాదు, ఏమో ఏంటి కాదు అని నేను అన్నాను. లేదన్నా ఇది ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పాలి. ఏ ప్రత్యేకత నాకు తెలియదని నేను అన్నాను. అంటే అట్లా అంత ఆత్మీయత సంబంధాలు ఉంటాయి. డాక్టర్ సుధాకర్ అన్న ఈ స్వేరోయిజానికి మొట్టమొదటి పాట రాయమని పిలిచినప్పుడు 100 సార్లు నా కోసం యాష్టపడ్డాడు. నేను బాధ పెట్టాను మిమ్మల్ని అందరినీ. 100 ఫోన్లు చేశాడు. లాస్ట్ నువ్వు దొరకమని తిట్టేశాడు నన్ను. తిట్టాడు, ప్రేమతో తిట్టేశాడు నన్ను. నువ్వు దొరకవని చెప్పి తిట్టాడు. కానీ ఎన్నో రోజులు సమయం వేయలేకపోయినా, కానీ నాకు ఒక ఆశ వచ్చింది, ఆశయం వచ్చింది. నాకేమనిపించిందంటే 35-36 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఈ ఏజ్లో చేయకుంటే ఇంక ఏజ్లో నేను చేయలేదు కనుక 20 ఏళ్ళ నా జీవితం, ఇంకొక 20 సంవత్సరాలు ఈ కాళ్ళు రెక్కలు హాయిగా ఆరోగ్యం. సారు మెసేజ్ పెట్టిన ప్రతిసారి హెల్త్ జాగ్రత్త అంటున్నాడు, హెల్త్ జాగ్రత్త అంటున్నాడు. మీ అందరి ఆశీర్వాదం, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదం ఉంది. నా ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం, నేను ఎగిరి ఇప్పటికైనా ఇలా దూకగలుగుతాను, నాకేం ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. అట్లా 100 రోజులు నేను 100 పాటలు రాస్తానని చెప్పిన మాట ప్రకారమే నేను ఉన్నాను. కానీ నేను ఇప్పుడు పాడిన పాటలు భీమ్ దీక్ష వరకు మీకు పాటలు బుక్లెట్ రూపంలో నేను భీమ్ దీక్ష వరకు మార్చి 15 వరకు తీసుకొస్తాను. నేను మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్షలో మహనీయుల స్ఫూర్తిని నింపడానికి నేను మళ్ళీ 33 జిల్లాలు 30 రోజులు నేను మళ్ళీ ఈ తెలంగాణలో తిరగదలుచుకున్నాను. నేను మీ స్వేరోలను అడుగుతున్నాను, మీ స్వేరో మిత్రులను అడుగుతున్నాను, జ్ఞాన భీమ్ దీక్షకు జ్ఞాన యుద్ధంలో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను. మీరందరూ మద్దతు ఇవ్వాలి, మీరందరూ ఆదరించాలి. ఇంతకుముందు ఏపూరు జ్ఞానయాత్రకు ఎంత సహకరించారో అందుకు 100 రెట్ల ఉత్సాహంతో మీరందరూ కూడా పాల్గొంటే మీరు కోరుకునే ఐడియాలజీని నేను పాట రూపంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అక్క సీనియర్ స్వేరోగా ఉన్నటువంటి వాళ్ళు, సార్తో మొట్టమొదటి కలిసి నడిచినటువంటి మిత్రులు, ఇప్పుడు కలిసి నడుస్తున్న వాళ్ళు, నూతనంగా వస్తున్న వాళ్ళు, మీ అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. 10 కమాండ్మెంట్ చదివే నా స్వేరో మిత్రులారా, చదవడమే కాదు దాన్ని ఆచరించమనే విషయాన్ని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను తప్ప మీ త్యాగం, మీ సేవలు అమోఘమైనవి. ఈ సమాజం కోసం నిరంతరం మీరు పోటీపడి ఆలోచిస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు, తప్పు లేదు అసలే. కానీ మనం అనుకున్న లక్ష్యం చాలా పెద్దది, సమస్య చాలా చిన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ టైం కన్నం నిగలేసుకోమని పెద్ద విషయం కాదు. తింటా తర్వాత ½ గంట, 1 గంట తింటా, నష్టం లేదు. కానీ అనుకున్న గోల్ గొప్పది, ఆ గోల్ ముందు అన్ని చిన్నయే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అట్లనే దుర్గన్న కానీ సదన్న కానీ ఇంకా స్వేరో నెట్వర్క్లో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, వరంగల్ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నిర్మల్ జిల్లా, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొత్త నాయకత్వాన్ని ముందు పెడుతూ వాళ్ళు గ్రౌండ్లో ఉండి పనిచేశారు. వాళ్ళకు కూడా నేను వందనాలు చెప్తున్నాను. అట్లే కొత్తగా వచ్చిన నాయకత్వంలోకి వచ్చి ఏపూరు జ్ఞానయాత్రతో కన్వీనర్గా ఉన్న మిత్రులకు నేను జైపూర్లు చెప్తున్నాను. జెండాలు, పోస్టర్లు తెచ్చిన మిత్రులకు నేను వందనాలు చెప్తున్నాను. ఏ సంఘమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంఘమైనా ఇగోలతోటే అది నాశనం అవుతాడు. ఇగోల వల్లనే ఒక కుటుంబం ఆగమవుతుంది. తల్లికి తండ్రికి ఇద్దరికి పడదు ఇగోల వల్లనే. ఈ కుటుంబం కూడా అంతే, స్వేరో కుటుంబం అనేది అంతే, ఏ సంఘమైనా అంతే. ఇగో ఉండడం ద్వారా ఆగమవుతారు. సారు అనేటువంటి ఒక సింబాలిక్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ IPS స్వేరో సుప్రీం స్వేరో అనే సింబాలిక్ ముందు ఆ సింబల్ నేను
సార్ వస్తేనే నేను గట్టిగా దునికి పాడతా, లేకపోతే పాడడం నాకు ఉండదు. స్వేరో జెండా కనపడి ఐడియాలజీ కనపడితే కథ వీళ్ళు నావల్లే కదా అనుకుంటాను నేను. సార్ వస్తే గట్టిగా తప్పుకుంటే అని తర్వాత నేను ఇంట్లో కూర్చునే కళాకారుని నేను కాదు. సార్ ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఊపిరి ఆగినప్పుడే పాట ఆపుతాను తప్ప ఎవరికి భయపడతాను. ఇది క్లారిటీ, ఎవరికి భయపడదు. నేను భీమ్ దీక్షలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను నేను చెబుతున్నాను. అద్భుతమైన ప్రయోగాలు చేయబోతున్నాను. ఆ ప్రయోగం ఏదో నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. నేను నాకున్నటువంటి లక్ష్యం, నాకున్నటువంటి కాన్సెప్ట్ 16 సంవత్సరాలు వందలాది మంది కళాకారులు పాట పాడితే ఒక స్టేట్ డిబేట్ అయింది. నాకున్నటువంటి కాన్సెప్ట్ నేను ఎవరిలో కూర్చుదామని, ఎవరిలో ఎక్కిద్దామని చెప్పను, కానీ బానిసత్వం లేని సమాజాన్ని నిర్మాణం కోసమే ఎప్పుడు పాట ఉంటుందనే విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందులో ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని నష్టాలు కానీ జోడబడతా ఇంటికింటికి పోయి అన్నం కూడా అనుకొని తింటాను, కానీ నేను మళ్ళీ గ్రామాల్లోకి పోతాననే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఎవరి కోసం ఆపలేను. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. జెండా ఊపుడు ఒకటి, వేదిక మీదకి వచ్చి సార్ వచ్చి కనపడిపోయిననే తృప్తి నా జీవితం చాలుగా. మిగతా విషయం అంతా సేమ్ టు సేమ్ ఖచ్చితంగా నిర్వహించి తీరుతాను. ఇదే సేవలు, ఇదే జ్ఞానయాత్ర కమిటీ, ఇదే అనుబంధ సంఘాలు. మొన్న మన అనొచ్చు ఆయన చాలా టీజీపీ గురించి చెప్పట్లేమన్నా నేను నవీనాయన మొక్క చూసి. టీజీపీఏ సర్కిల్ అయినా, టీజీపీ అయినా, ఇంకోటి అయినా ఇక్కడ అందరూ స్వేరోలమేనే, ఇంకా వేరే ఏమీ లేదు. ఈ జ్ఞానం మొక్కకు పుట్టినటువంటి బిడ్డలు ఇప్పుడు మా తాత పేరు రేణుకాయ. మా తాత పేరు చెప్పినట్టు అర్థమైంది మనోడు నేనే కదా, ఇంకా దాంట్లో సపరేట్ నేనే రాసుకోవాల్సిన అవసరం లేదు. స్వేరో అని రాస్తున్నామంటే నాది, ఎస్ నాది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి తప్ప ఇవన్నీ అవసరం లేదు. అవి కేవలం బాధ్యత కోసం పెట్టుకున్నాయి. బాధ్యత కోసం పెట్టుకునే తర్వాత విశాలమైన సమాజాన్ని ఏకం చేయడం కోసం టీజీపీఏ తల్లిదండ్రుల సంఘానికి కూడా కట్టాలి. స్వేరో సర్కిల్ ఎదుగుతున్న బిడ్డలను తీసుకుపోయి రోజుల్లో కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానం అందించాలి. స్వేరో నెట్వర్క్ దీన్ని టోటల్ రౌండ్ అప్ చేసి దీనికి డైరెక్షన్ ఇచ్చేది కన్న తల్లి లాంటిది స్వేరో నెట్వర్క్ అనే సంఘం. ఏమి ఉండదు ఇలా. ఎందుకు ఇట్లా అనుకుంటున్నామో ఏమవుతున్నామో నాకు అంత సార్ ఇది మా సార్ మా పేరు చెప్పండి నాకు నవ్వు వస్తుంది. మీ పేరు అయితే నా పేరు అయితే స్వేరో అంటేనే మనం కదా. దీన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. అనేక సంఘాలు చీలికలు పేలికలైన ఆగమైన మన జాతులు, ఆగమైనటువంటి మన జాతుల్లో ఒక ఐక్యత రావాలి. కూలిపోయిన చీలిపోయిన మన జాతుల్లో ఒక ఐక్యత రావాలంటే మనం కలిసికట్టుగా ఉండాలి. స్వేరో అనే హీరో ఐక్యతతో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మన మిత్రులందరూ ఇంకా అనేక మంది కోసం రాశారు. కులందేవి గురించి కూడా రాయాల్సిందే. కానీ ఈ తరం మరో బిడ్డ అత్యంత ఉన్నతమైన శిఖరానికి ఈ ప్రపంచానికి మన పేరు చాటు చెప్తున్న బిడ్డ మాలావత్ పూర్ణ పాట రాసి రికార్డ్ చేసి ప్రపంచాన్ని చెప్పదలుచుకున్న చరిత్రను నా గొంతు ద్వారా. నేను ఎవరెవరో లీడర్ని పాడాను, కానీ నా పూర్ణ కోసం నేను పాడాలనుకుంటున్నాను. అనేక మంది విద్యార్థుల కోసం పాడాలనుకుంటున్నాను. నేను గాదర్ ప్రియాంక నేను చూడలేదు, అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా వీళ్ళ చరిత్రను మీరు భవిష్యత్ తరాలకు చెప్పాలి సోమన్ అని చెప్పి సార్ చెప్పినప్పుడు నేను గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా అని రాశాను. నేను పూర్ణ ఆనంద్ వలె అడిగేయరా, ఎవరెస్ట్ పైకెక్కి చేయకొట్టరా, చదవాలి నా కొడుక చదవాలి నా నువ్వు మహనీలా వలె ఎదగాలి అని చెప్పి రాస్తున్నా. ఇట్లా తల్లి తండ్రి పల్లెకు పోతే ఏముందో చెప్పడానికి వచ్చిన ఈ హైదరాబాద్కు వచ్చిన ఏ కుటుంబాలు చెడిపోలే, గ్రామంలో ఉన్న వాళ్ళే చెడిపోయారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతను పట్టణాలు పట్టించడమే నా పాట యొక్క లక్ష్యం. నా తాత అంబేద్కర్ చెప్పినట్టుగా పట్టణాలకు తరలండి అనే స్లోగన్ ఏదైతే ఉందో పట్టణానికి ఎందుకు రావాలో నేను పాట ద్వారా చెప్పదలుచుకున్నాను. పండుగకు ఊళ్ళలో పోతున్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఏముంది రా పల్లెలా, ఎల్లని ఇల్లు ఎగతాళి బతుకులు, ఏముంది రా పల్లెలా అని నేను చెప్పి నేను పాట అందుకున్నాను. నేను పల్లెను ప్రేమించొద్దు అంటలేను, పల్లెను చూడాల్సిందే. కానీ పల్లెలో మనకు బతుకు లేదు, పట్టణంలో బతుకుంది. పల్లెల్లో కులం ఉంది, పల్లెల్లో బతుకు లేదు. పల్లెల్లో ఆకలి ఉంది, పల్లెల్లో అవమానం ఉంది. పట్టణానికి వస్తే బతుకుందని తాత 50-60 ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మీరు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు రండి అని చెప్పాడు. పట్టణానికి వచ్చిన ఏ కుటుంబమైనా బాగుపడది. గ్రామాల్లో ఉండేటోడు ఇప్పటికే 30 ఏళ్ళకే వారికి ముడతలు పడి, ముసలి చెంపలు పడి, తాగుబోతులుగా మారి ఖాతాలు పెట్టుకొని బెల్ట్ షాపులలో దాగి ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా ఊరి నుంచి కూడా మన సార్ ఊరికి వచ్చినప్పుడు వారు చెప్పాడు, ఏంది ఊరు ఇలా ఉందని చెప్పాడు. దాదాపు 100 కుటుంబాలు జగదిరుగుట్టకు పోయినాయి సార్. 100 కుటుంబాలు జగదిరుగుట్టకు పోయినాయి. వాళ్ళు చేసేది చెత్త పనో, మున్సిపాలిటీ పనో, డ్రైవింగ్ పనో, ఏదో పని. కానీ
నేను ఏడ సంతోషపడతా అంటే అది భోగాన్ని వెలిశాలలో ఉన్న ఏపూరు కాలనీ జగదిగుంటలో ఏపూరు కాలనీ అందరూ సొంత ఇల్లు కట్టుకున్నాను. నేను చాలా సంతోషపడ్డాను. మొత్తానికి అక్కడ ఊరు కాల్చిన దగ్గరికి వచ్చినందుకు మా వాళ్ళకు బాగుపడ్డనేటువంటి తృప్తి అయితే మిగిలింది. కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ పిల్లలను చదివించండి. ఇక వాళ్ళు చెత్త ఎత్తిపోతుంది, మీతో ఈ చెత్త అనేది ఆగిపోవాలి. వాళ్ళు చెత్త వద్దు, వాళ్ళ చరిత్రను రాసే బిడ్డలు కావాలని మాత్రం నేను ఊరు వాళ్ళకి చెప్పాను. ఇట్లా అనేక మందికి ఈ త్యాగాలను చెప్పి అక్కడ విషయం చెప్పాను.